బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై అధిష్టానం దగ్గర చర్చ జరగలేదని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ తెలిపారు. అదంతా మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రమేనన్నారు. మోర్చాలు, అనుబంధ సంఘాలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమైనట్టు తెలిపారు. కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ వాపును చూసి బలుపనుకుంటోందంటూ ఎద్దేవా చేశారు. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. రాజధానిలో ఇప్పుడు బీజేపీ జోష్ అయితే పెంచింది. పార్టీలో కీలక సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఇటువైపు అధిష్టానం, మరోవైపు ఓబీసీ మోర్చాలతో అయితే సమావేశం అయితే జరిగింది. ఓబీసీ సమావేశాల గురించి మనతో కీలకంగా మాట్లాడేందుకు ఎంపీ లక్ష్మణ్ మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు ఓబీసీ సమావేశాలు జరిగింది, ఎలా చూడబోతున్నారు సార్? ఇవాళ ఢిల్లీలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో, సంతోష్జీ గారి సమక్షంలో అన్ని మోర్చాల అనుబంధ సంస్థల సమావేశం ఇది ఒక రోజంతా. పార్టీని ఇవాళ విస్తరించడానికి, మోర్చాలను అనుబంధ సంస్థ పటిష్టం చేయడానికి ఇవాళ భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వహించడానికి సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున ఇవాళ అన్ని మోర్చాల నివేదికలు చూస్తూ ఉంటే మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రాబో లోక్సభ ఎన్నికల తయారీ, 5 రాష్ట్రాల ఎన్నికల కోసం సమాయత్తం చేయడానికే మోర్చాలను, కార్యకర్తలను ఇవాళ ఆ సమావేశం ద్వారా స్పష్టమైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. అంటే ఎలా చూడబోతున్నారు సార్? ఇప్పుడు ఒకవైపు తెలంగాణలో పార్టీలో కీలక నేతలు ఒక స్థానం నుంచి మరో స్థానం ఇవ్వడానికి అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. వాటి గురించి ఏం చెప్తారు? ఆ వార్తలు అనేది మేము మీడియాలో చూస్తున్నాం, కానీ వాస్తవంగా ఇంతవరకు అటువంటి దాని మీద చర్చ జరిగినటువంటి నాకైతే సమాచారం లేదు. ఇవాళ రోజంతా జరిగిన సమావేశంలో 5 రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, మోర్చాల పాత్ర, ప్రజలను పార్టీకి చేరువ చేయడానికి విస్తరణ, దాని మీద చర్చ జరిగింది. రేపు మళ్ళీ హైదరాబాద్లో, మరి వచ్చే వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ టూర్ ఎలా ఉండబోతుంది సార్? 8వ తేదీ నాడు వరంగల్కి రాబోతున్నాడు. ఏ అభివృద్ధి కార్యక్రమం అయితే తెలంగాణలో చేపట్టారో వాటికి శంకుస్థాపన చేపడుతున్నాడు. వరంగల్లో మరి ఓవరాలింగ్ ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ కానివ్వండి, వివిధ రోడ్ల నిర్మాణం కోసం కూడా వారు శంకుస్థాపన చేస్తారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు కర్ణాటక ఫలితాలు తెలంగాణ బీజేపీ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఎటువంటి ప్రభావం చూపదు. నేను మొన్న 5 రోజులు కర్ణాటకలో పర్యటించి వచ్చాను. కర్ణాటకలో కూడా మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ప్రజలు పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తామని, స్థానిక అంశాలు ఏదో కొన్ని ప్రభావితం చేసి మేము కాంగ్రెస్ కోటేసాం, కానీ దేశానికి మాత్రం మోదీ అవసరం చాలా స్పష్టంగా కర్ణాటక ప్రజలు చెప్తున్నారు. దానిని ఇవాళ తెలంగాణలో వాపును చూసి కాంగ్రెస్ బల్ప్ అనుకుంటున్నారు. ప్రజలకు మాత్రం కించిత్తు కూడా నమ్మకం లేదు. పొరపాటున వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు మళ్ళీ కేసీఆర్ గూటికి, కేసీఆర్ కండువా కప్పుకుంటారనేటువంటి దాఖలు ఉన్నాయని చెప్పి నమ్మటం లేదు వాళ్ళు. అది ఇప్పటి వరకు అయితే ఓబీసీ సమావేశాలు అయితే దేశ రాజధానిలో జరిగింది. పార్టీ బలోపేతం కోసం కీలకంగా సమావేశం అయితే తెలుస్తుందని చెప్తున్నారు. మరోవైపు కర్ణాటక ఫలితాలు తెలంగాణ బీజేపీ మీద ఏమాత్రం ప్రభావం చూపమని కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో ప్రశాంత్, ప్రైమ్9 న్యూస్, న్యూఢిల్లీ.